ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆతిథ్య ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకంతో రెచ్చిపోయాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ రెండో రోజే గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా ఓలీ పోప్, జెమీ స్మిత్ పర్వాలేదు అనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 7 వికెట్లతో నిప్పుడు చెరిగాడు. బ్రెండన్ 2 వికెట్లు తీయగా కామరూన్ గ్రీన్కు 1 వికెట్ దక్కింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకు ఆల్అవుట్ అయింది. అలెక్స్ క్యారీ, కామరూన్ గ్రీన్ టాప్ స్కోరర్స్గా నిలిచారు. బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీయగా బ్రైడన్ కార్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆల్అవుట్ అయింది. గస్ అట్కిన్సన్ 37, ఓలీ పోప్ 33 పరుగులతో టాప్ స్కోరర్స్గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్స్ 3, స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్కు కష్టమవుతుందని అంతా అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్ ఓపెనర్గా బరిలోకి దిగి టీ20 బ్యాటింగ్తో మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. హెడ్ అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై టీ20 తరహా బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగి 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్ 69 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్తో హోరాహోరీ తప్పదు అనుకున్న మ్యాచ్ వన్ సైడ్గా ముగిసింది. మార్నస్ లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో పెర్త్ టెస్ట్లో ఈజీగా గెలిచిన ఆసీస్ సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.